దేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒక సోమనాథం మొదటి లింగం. ఈ వేరావల్కు సమీపంలో ఉన్న గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో సోమనాథ ఆలయం దేశంలోనే అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలో ఒకటి ఇదనమాట. మన దేశంలో 12 జ్యోతిర్లింగాల్లో సోమనాథం మొదటిది. ప్రతి సంవత్సరం శివుడి దర్శనం కొరకు వేలాది భక్తులు వెళ్తూ వస్తూ ఉంటారు. అక్కడ ఆరాధ దైవం మనకి కొలుస్తూ ఉంటారు జనాలు. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు ఇక్కడ సందర్శించిన సందర్శకులు. ఆలయ చరిత్ర ఏమిటంటే, ఆలయంలోనూ ఒక చెక్కబడిన విస్తృతమైన చరిత్ర ద్వారా మద్దతునిస్తుంది. ఇదే విధంగా ఈ ఆలయంలో 1026లో మహమ్మద్ గజ్నీ దాడి చేశాడు. ఈ సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అలాగే 1950లో మే 11 తేదీన అప్పటి దేశ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని ప్రారంభించాడు. సోమనాథ ఆలయం ముడిపడి ఉన్న అనేక మనోహర కథలు ఉన్నాయి. ఇవి ఖచ్చితమైన దేవి ప్రేమికులు మరియు ఆసక్తి గల పర్యాటకులందరూ ఎంతమంది దీన్ని సందర్శిస్తాడు. దీనికి ఒక కథ ఉంది, వినండి. చంద్రుడు ఇక్కడ కఠోర తపస్సు చేశాడని ఒక పురాణ కథ చెబుతుంది. అథేయ చంద్రుడు దక్ష ప్రజాపతిని యొక్క 27 మందిని కుమార్తెలను వివాహం ఆడాడు ఈ చంద్రుడు చెబుతారు. కానీ అతని 27 మందిని భార్యల్లో అతను రోహిణిని మాత్రమే అతి ఇష్టంగా ఆయన ప్రేమించగలుగుతాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. దక్ష ప్రజాపతి తన కూతుర్లందరూ వచ్చి మొరపెడుతుంటే ఈ నిర్లక్ష్యంతో విసుగు చెంది చంద్రుడిని త్వరలో తన మొత్తం మెరుపులను కోల్పోతాడని శపించాడు. ఎందుకంటే ఆ రోహిణి మాత్రం ఇష్టపడతాడు, మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఆయన శపించాడు. ఆ తండ్రి దక్ష ప్రజాపతి చింతిస్తున్న చంద్రుడు శివునిపై ప్రార్థించి శాప విముక్తి కోసం ప్రభాస్ పట్టణం వద్దకు వచ్చాడు. పరమశివుడు చివరికి అతనికి భక్తికి ముగ్ధుడై అతనికి శాప విముక్తి కలిగించాడు. కృతజ్ఞతగా చంద్రుడు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగాన్ని స్థాపించాడు. ఇది తరువాత సోమనాథ ఆలయం ప్రసిద్ధిగా చెందింది.